ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 26 సందర్భంగా ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. న్యూజిలాండ్కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఇండో-న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ బృందం మేడారం సందర్శించింది. న్యూజిలాండ్ నుంచి వచ్చిన మావోరి తెగ ప్రతినిధులు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంకు సముద్రాలు దాటి వచ్చి మరీ మొక్కులు చెల్లించుకోవడం మన సంస్కృతి యొక్క గొప్పతనానికి చాటిచెప్పింది. మేడారం గద్దెల వద్దకు చేరుకున్న మావోరి సభ్యులకు మన గిరిజన పూజారులు ఘనస్వాగతం పలికారు. మావోరి తెగకు చెందిన అత్యంత ప్రసిద్ధ నృత్యం హాగాను వారు మేడారం గడ్డపై ప్రదర్శించారు. ఇది అక్కడి భక్తులను ఎంతగానో అలరించింది. సాధారణ భక్తులారే వారు కూడా తమ ఎత్తుకు సరిపడా బెల్లాన్ని, నిలువు దోపిడిని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మావోరీలు కూడా ఆకృతిని, చెట్లను, పర్వతాలను దైవంగా భావిస్తారు. మేడారంలో విగ్రహాలు కాకుండా చెట్ల రూపంలో అమ్మవార్లను పూజించడం వారికి ఎంతగానో ఆకట్టుకుంది. మా దేశంలో మేము ప్రకృతిని ఎలాగైతే ప్రేమిస్తామో ఇక్కడ కూడా అదే ఆత్మీయత కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం అని వారు పర్యటన సందర్భంగా చెప్పినారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు విదేశీయులు రావడం కొత్తేమీ కాకపోయినా ప్రకృతిని ఆరాధించే మావోరి ప్రతినిధులు రావడం విశేషం. దీనికి మావోరీలు సాధారణంగా విగ్రహాలను కాకుండా ఆత్మలను, ప్రకృతిని నమ్ముతారు. మేడారంలో కూడా విగ్రహాలకు బదులు గద్దెలపై అమ్మవార్లను ప్రతిష్ఠించడం చూసి వారు ఆశ్చర్యపోయారు. వారు కూడా భక్తుల వలె జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తమ సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు చేసుకున్నారు. ఈ పర్యటన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గిరిజన తెగలను ఏకం చేయడం. వరల్డ్ ఇండిజినస్ పీపుల్స్ కాన్ఫరెన్స్లో భాగంగా వారు భారతదేశ పర్యటనకు వచ్చారు. తెలంగాణలోని ములుగు జిల్లా అడవుల్లో జరిగే జాతీయ గుర్తింపు విన్న వారు ప్రత్యక్ష